వాసవి పెనుగొండ. ఇది కేవలం ఒక ఊరు కాదు, ఆత్మ గౌరవానికి పురిటిగడ్డ. అహింసా మార్గంలో అన్యాయాన్ని ఎదిరించిన అగ్నిపుత్రి పుట్టిన నేల. వేల సంవత్సరాల క్రితం కుసుమశ్రేష్ఠి పుత్రికగా అవతరించిన అమ్మవారు తన అందాన్ని మోహించిన విష్ణువర్ధన మహారాజు నుంచి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని నిర్ణయించుకుంది. సామ్రాజ్యాలు దాసోహమన్న సార్వభౌముణ్ణి సైతం ఎదిరించి శీలమే ప్రాణం, ధర్మమే మార్గం అని చాటిన వీరనారి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి. లోక కళ్యాణం కోసం, జాతి గౌరవం కోసం మండుతున్న అగ్నిగుండంలో చిరునవ్వుతో దూకిన ఆ మహాత్యాగం నేటికి పెనుగొండగాలిలో ప్రతిధ్వనిస్తోంది. నేడు 90 అడుగుల భారీ విగ్రహంతో, కోటి వాసవి మంత్రస్తూపంతో ఈ క్షేత్రం వెలుగుతోంది. ప్రతి ఒక్కరూ తన జీవితంలో ఒక్కసారైనా దర్శించాల్సిన ఆధ్యాత్మిక గమ్యం. అడుగు వేయండి పెనుగొండలో, పునీతం అవ్వండి అమ్మవారి సన్నిధిలో. జై వాసవి మాత. ఒక్కసారి ఆ పాదపద్మములను తలుచుకుని నమస్కరించినంత మాత్రం చేత ఎంత ఆపదలో ఉన్నవాణ్ణి అమ్మా అంటే చాలు చెయ్యిచ్చి పైకెత్తేటటువంటి తల్లి. కాబట్టి పరమ ఈశ్వరి ఆ తల్లి. కాబట్టి ఆనాటి నుంచి ఈనాటి వరకు వాసవి కన్యకా పరమేశ్వరి అన్న పేరుతో ఆ తల్లి కీర్తింపబడుతోంది, ఆరాధింపబడుతోంది. ఎందరినో బిడ్డల్ని చేసుకుని ఆమె అనుగ్రహిస్తూనే ఉంది. ఆ తల్లి నీకే కాదు, అందరికీ తల్లే.